హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను తెల్ల వంకాయతో వంకాయ ఫ్రై చేస్తున్నానండి. నేను ఇలా గుత్తి వంకాయ కట్ చేసినట్టు ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఇలా వేసుకున్నానండి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టేసుకొని ముందుగా మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను ఒక 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇంగ్రీడియంట్స్ చూపించడానికి ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి నేను షార్ట్గానే చూపిస్తున్నాను. డైరెక్ట్గా ప్రాసెస్ అయితే ముందుగా నేను చూపించట్లేదు. కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఇలా వంకాయలను ఇలా ఫ్రై చేసుకో. వంకాయలు అయితే ఇలా ఫ్రై అవుతున్నాయండి. ఇంకా ఫ్రై కావాలి. ఇప్పుడైతే దీంట్లో ఏమి యాడ్ చేయలేదండి, ఓన్లీ వంకాయలు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇంకో 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఈ వంకాయలని తీసేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి. ఆల్రెడీ వచ్చేసినాయి కదా బ్రౌన్ కలర్. బౌల్లోకి తీసేసుకుందాం. మనం బౌల్లో తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి ఇవి. ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయని యాడ్ చేద్దాం. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతుంది కదా. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి.
దీంట్లో అయితే నేను ఆవాలు జీలకర్ర అయితే ఏం వాడలేదండి. ఓన్లీ పోపుకి పచ్చిమిర్చి ఆనియన్ మాత్రమే వాడాను. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ మెంతి పొడి అండి. ఇప్పుడు మనం లాస్ట్లో నువ్వులు, కొబ్బరి, కొంచెం పల్లీలు యాడ్ చేసి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఇందులో యాడ్ చేద్దాం. వంకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఇలా చేసుకొని తింటే, మనం పప్పుచారు చేసినప్పుడు సైడ్లో ఈ వంకాయని పెట్టుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. లేకపోతే మనం చపాతీలోకి అయినా తీసుకోవచ్చు, కానీ మనం అన్నంలోకి సైడ్లో ఇలా సాంబార్ కానీ పప్పుచారు కానీ దాంతో ఈ ఫ్రై చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఓకేనండి, గుమ్మగుమ్మలాడే తెల్ల వంకాయ ఫ్రై అయిపోయిందండి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.